హలో అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నా వీడియో వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ అండి. ఏం చేశానో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చూద్దురండి. ఏమీ లేదండి, అందరూ చేసినట్టుగానే నేను దోశ రుబ్బు ప్రిపేర్ చేశాను. అందులో నేను యాడ్ చేసిన ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గ్రెయిన్స్ మిక్స్ మల్టీ గ్రెయిన్ పౌడర్ అండి. ఏమీ లేదు, మనం తీసుకుంటాం కదా, మనం డైలీ వాడే రొటీన్ ఇంట్లో ఉండేవే వస్తువులు, జీడిపప్పు, బాదాం, ఇంకా నువ్వులు, పెసలు, ఇంకా పల్లీలు, అటువంటివన్నీ ఒక 9 ఐటమ్స్, 8 ఐటమ్స్ మీకు ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని ఐటమ్స్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టి లైట్గా మనం ఆయిల్ లేకుండా కడాయిలో రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని దోశ పిండిలో కలుపుకొని మనం దోశలు వేసుకుంటే మనకే కాకుండా మనతో పాటు మన ఫ్యామిలీ, ఇంట్లో ఉన్న పిల్లలకి, అందరికీ, పెద్దవాళ్ళకి అందరికీ చాలా హెల్దీ అండి. సో అలాగా నేను అది చేసుకొని పెట్టుకుంటాను. దోశలు చేసినప్పుడు, ఇడ్లీ చేసినప్పుడు ఆ పౌడర్ అందులో కొంచెం ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే నేను దోశ ప్రిపేర్ చేసి ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేశాను. దోశతో పాటు ఏమేమి చట్నీలు చేశానంటే చూడండి, అల్లం పచ్చడి, బీరకాయ పచ్చడి, అండ్ ఇంకా మన బేసన్ చట్నీ, అదే బొంబాయి చట్నీ అండి. సో ఈ బొంబాయి చట్నీ ఎలా తెలిసే ఉంటుంది. సో బీరకాయ పచ్చడి నేను ఇంట్లో ఏ విధంగా చేస్తానో మీతో పాటు ఈరోజు నేను షేర్ చేసుకున్నాను. ఏమీ లేదండి, మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత బీరకాయలని తొక్కు తీసుకునేటప్పుడు అది మనం పడేస్తాం కదా, అలా పడేయకుండా మనం తీసి పక్కన పెట్టుకొని ఎప్పుడైతే పచ్చడి చేద్దాం అనుకుంటామో అప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట 2-3 టైమ్స్. అది చేసుకున్న తర్వాత ఇవ్వండి, కడాయిలో 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి. ఇగో చూడండి, నేను ఇక్కడ బీరకాయ పక్కన తీసి పెట్టుకున్నాను కర్రీ చేయడానికి, అది మీకు చూపిస్తున్నాను. ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత మనం కూర వండుకోవచ్చని. ఈలోపు ఎలాగో మనకి బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ కావాలని చెప్పి బీరకాయ పచ్చడి దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి. దాంతో అప్పుడు ఫ్రై చేసేటప్పుడే మన కారానికి, మీరు ఎంత కారం తింటారో అంత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేయించుకొని వాటితో పాటు గ్రైండ్ చేసుకుంటే చట్నీలో కారానికి సరిపడా వేసుకోవాలి. సో దాంతోపాటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 4 వెల్లుల్లి రబ్బలు. నేను ఇంకా దాంట్లో ఏమేమి వేసానంటే నువ్వులు, ఆ తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, అవన్నీ కూడా ఆయిల్ లేకుండా దూరగా ఫ్రై చేసుకొని చల్లారనిచ్చుకున్నానండి. అవన్నీ మిక్సీలో వేసి పచ్చడిలా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఫైనల్లీ పోపు వేసుకోవాలండి. చిన్న బాండీ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్, ఒక 3 స్పూన్స్ మీకు ఎంత నచ్చితే, మీరు ఎంత ఆయిల్ తింటారో అంత ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, అంటే నేను నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక 2 స్పూన్స్, మస్టర్డ్ సీడ్స్ 2 స్పూన్స్ ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు వేసుకుని అది బాగా చిటపటమన్నాక అప్పుడు మనం అందులోని ఒక స్పూన్ మినపప్పు వేసి బాగా మనం, అంటే మినపప్పు బాగా వేగాలి అంటే అలా అని మరీ మాడిపోకూడదు, లైట్గా అంటే దోరగా చిన్న ఫ్లేమ్లో పెట్టాలండి ఎప్పుడు కూడా. అదిగోండి చూడండి, చిన్న ఫ్లేమ్లో వేసుకొని మనం వాటిని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి. ఎండుమిర్చి వేయడం మర్చిపోయాను వీడియో తీసి హడావిడిలో. సో మీరు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయాను కాబట్టి నాకు తర్వాత గుర్తొచ్చింది. సో నేను కరివేపాకు తీసుకొని కరివేపాకు యాడ్ చేశాను. ఆ కరివేపాకు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ మన మీదకి చిందుతుంది. సో అందుకని కరివేపాకు వేసేటప్పుడు ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి, కొంచెం దూరంగా ఉండి మనం వేసుకోవాలి. లేదంటే మనం వేసుకున్న బట్టలతో పాటు మన మీద, చేతుల మీద కూడా వేడి నూనె పడిందంటే చాలా బాధపడతాం తర్వాత. సో మన తాలింపు వేగిపోయిన తర్వాత పచ్చడి మనం మిక్సీలో ఏదైతే వేసి పచ్చడి చేసామో ఆ పచ్చడి అందులో వేసేసి మనం గబగబా తిప్పేయాలి. లేదంటే అప్పుడు కూడా మన మీద వేడి నూనె చిందే అవకాశం ఉంది. సో అందుకని మనం కేర్ఫుల్గా ఉండాలి వంట చేసేటప్పుడు. సో అదిగోండి, నేను వేసి గబగబా తిప్పేసి మీకు చూపిస్తున్నాను. ఫైనల్లీ నేను స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇంతటితో మన బీరకాయ పచ్చడి రెడీ అండి. దోశతోనే కాకుండా అన్నంతో కూడా, వేడి అన్నంతో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీరకాయ పచ్చడి.
సో మీలో ఎంతమందికి ఈ బీరకాయ పచ్చడి తెలుసు అండ్ మీలో ఎంతమందికి ఈ బీరకాయ పచ్చడి ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో మీ అందరూ షేర్ చేసుకోవచ్చండి. రండి మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. సో అదండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీ అందరికీ మీకు ఎలా అనిపించిందో నాతో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.